అందాలలో ఆహో ఆంధ్రప్రదేశ్. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని హార్సీ హిల్స్ అంటే తెలియని వారుండరు. ఏ కాలంలోనైనా ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రేమికులు ఈ ప్రాంతాన్ని హార్సీ హిల్స్గా పిలుస్తుంటారు. ఇది మదనపల్లి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో పర్యాటక కేంద్రంగా పేరు పొందిన హార్సీ హిల్స్ ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే మంచి ఆదాయం గల పర్యాటక కేంద్రంగా పేరొందింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పర్యాటక ప్రేమికులు ఇక్కడ నిత్యం అందాలను వీక్షించడానికి బారులు తీరుతున్నారు. పర్యాటకులను కనువిందు చేసే కోనల నడుమ మంచి వ్యూ పాయింట్స్ దర్శనమిస్తుంటాయి. నిత్యం సెల్ఫీలతో యువత ఎంజాయ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న తరుణం నెలకొంది. ఏది ఏమైనా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాలకు మధ్యలో ఉండడంతో కుటుంబాల సమేతంగా వెళ్లి సేద తీరుతూ రోజంతా మంచి లొకేషన్స్తో మైమరుస్తుంటారు. చుట్టుపక్కల పొడిగా వేడిగా ఉండే వాతావరణం కంటే ఇక్కడ చల్లటి వాతావరణం వల్ల ఆంధ్ర అనే ఊటి పేరుతో పాటు పర్యాటక ప్రదేశమైంది. ఎత్తైన ప్రదేశం కావడంతో ఇక్కడ చల్లగా ఉంటుంది. చలికాలంలో 3 డిగ్రీల సెల్సియస్ నుంచి వేసవి కాలంలో 32 డిగ్రీల సెల్సియస్ వరకు వాతావరణం ఉంటుంది. కొండపైకెక్కితే మేఘాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు కనబడతాయి. హార్సీ హిల్స్ అనే పేరు రావడానికి ప్రధాన కారణం మల్లమ్మ. ఈమె ఒకరోజు కొండల నడుమ తపస్సు చేస్తుండగా ఏనుగు కంటపడి ఆమెకు పండ్లిచ్చి ధైర్యం నింపింది. దీని ప్రసిద్ధితో ఏనుగు మల్లమ్మ కొండగా ప్రసిద్ధి కాంచింది. ఇక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ప్రకృతి సౌందర్యాలను చూసి హార్సీ హిల్స్గా ప్రాచుర్యంలోకి వచ్చింది. హార్సీ హిల్స్ కొండపై పర్యాటకులను కావలసినంత వినోదం లభిస్తుంది. అటవీ ప్రాంతంలో చిన్న జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల సందర్శకులకు తెగ ఆకట్టుకుంటుంది. వేసవి కాలంలో రాత్రిపూట ఇక్కడ ఏసీలో ఉన్నట్లు చల్లదనం ఉంటుంది. చందనం చెట్లు, సిక్కాయ వృక్షాలు, యూకలిప్టస్ చెట్ల మీదుగా వీచే నిర్మలమైన గాలిని గుండె నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. అందుకే హార్సీ హిల్స్కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు. ఉమ్మడి చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాలో పర్యాటక శాఖ ఆదాయం పరుగులు పెడుతుంది. కోవిడ్ తర్వాత తగ్గిపోయిన ఆదాయాన్ని తిరిగి పెంచేందుకు అధికారులు చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. దీనికి తోడుగా కొత్త కార్యక్రమాల ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఉన్నతాధికారులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. తాజాగా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, విజయవాడ నుంచి పర్యాటకుల కోసం ఆలయాల ప్యాకేజీలను ప్రారంభిస్తున్నారు. ఈ ప్యాకేజీలతో ఆదాయం పెంచుకోవడమే కాకుండా పర్యాటకులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలోని హార్సీ హిల్స్ పైన టూరిజం అతిథి గృహాల ఆధునీకరణ అభివృద్ధి కోసం బెంగళూరుకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ 7 కోట్లకు నివేదించగా దీనిని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీని మంజూరుకు ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. టూరిజం యూనిట్లలో కార్యకలాపాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హార్సీ హిల్స్, కైలాసనాథ కోన, పులిగుండు పర్యాటక ప్రాంతాలుగా టూరిజం యూనిట్ల కింద రిసార్ట్లు, హోటళ్ల నిర్వహణ జరుగుతుంది. ఇవి కాక పలమనేరు, తిరుమల, శ్రీకాళహస్తి, నగరి, కుప్పం, పుత్తూరులో హోటళ్లు, రిసార్ట్లు, అతిథి గృహాల నిర్వహణ సాగుతుంది. హార్సీ హిల్స్ పైన అతిథి గృహాలు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ సాగుతుంది. తిరుచానూరులో పద్మావతి నిలయంలో నిర్వహణ సాగుతుండగా ఇక్కడ తిరుపతి కలెక్టరేట్ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో కడప, గండికోట, ఒంటిమిట్ట, ఇడుపులపాయ, గండిలో హోటల్లో నిర్వహణ అతిథి గృహాలున్నాయి. అలంకానిపల్లెలో టూరిజం బార్, కడప, పార్నపల్లిలో టూరిజం బోటింగ్ నిర్వహణ సాగుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.